ఇంత చక్కటి భారతదేశంలో మనం పుట్టినాం. ఎంతో ఎంతో క్రూరమైన కరోనా లాంటి వైరస్లు కూడా దేశాన్ని అల్లకల్లోలం చేసిన ఎటువంటి హానికరమైన సంఘటనలు జరగకుంటున్నాయి అంటే దానికి కారణం భారతదేశ భౌగోళిక స్థితి. అందులో ముఖ్యమైనవి నదులు. ఈ నదుల గురించి చిన్న ఒక పల్లవి చరణం. వందనం వందనం మాతా అభివందనం మా భరతమాతా, వందనం వందనం మాతా అభివందనం మా భరతమాతా. గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి తుంగభద్ర బ్రహ్మపుత్ర తపతి నర్మద పెన్న జీవనదులు ఎన్నో ఉన్న తల్లి, సిరి సంపదల కల్పవల్లి. ఈ జీవనదులు ఎన్నో ఉన్న తల్లి, సిరి సంపదల కల్పవల్లి. అన్నపూర్ణగా వెలసిన పుణ్యమూర్తివి, అందరికీ ప్రేమని పంచేటి తల్లివి. ముక్కోటి దేవతలకు నిలయం, అదే కదా అఖండ భారతం. ముక్కోటి దేవతలకు నిలయం, అదే కదా అఖండ భారతం. థ్యాంక్స్ అండి. చాలా అంటే చాలా బాగా పాడారు సార్. అసలు చూపు కూడా తిప్పుకోలేకపోయాం అనమాట. సో నిజంగా అంటే నదులకి కూడా మనకి ఆడవాళ్ళ పేర్లే ఉంటాయి. మీరు అమ్మతనం గురించి మళ్ళీ పాడడం నిజంగా చాలా సూపర్ సార్. విశ్వం మొత్తం నిండి ఉంది. ఇప్పటిదాకా శ్రీ శ్రీ పీఠాధిపతి గారు కూడా చెప్పారండి, దేవుళ్ళ కంటే ముందు కూడా దేవతలదే పైచేయి. దేవత లేనిది ఏ దేవుడు కూడా లేడు. అందుకే ఎప్పుడైనా స్త్రీ అనేది అందరికంటే గొప్పది. స్త్రీలను అందరూ గౌరవించాలి, పూజించాలి అనేది నా స్పెషల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో పేరు వచ్చేసి జాతరకుంట సంపత్ గారు అండి. వీ నీడ్ దిస్ సార్ట్ ఆఫ్ సింగర్స్ టు అవర్ కంట్రీ, టు స్ప్రెడ్ ద కల్చర్ అండ్ ఆల్. తప్పకుండా.